మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం. పోతులూరి వీరబ్రహ్మం గారు, ఈ పేరు వినని తెలుగువారు ఉంటారని ఎవరు అనుకోరు. ఇది నిజం. చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ పేరు పరిచయం అయ్యే పేరు. ఎందుకంటే జరగకూడని ఏ వింత జరిగినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని చెప్పి ప్రతి ఇంటి వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. అందుకని తెలుగు వాళ్లకు ఇంకా పొరుగునున్న వేరువేరు రాష్ట్రాల్లో కూడా పోతులూరి వీరబ్రహ్మం గారి మాట సుపరిచితమైనది. వారి గురించి మనం తెలుసుకుందాం. మహానుభావులు, మహావ్యక్తులు, వారి పుట్టుకలు, వారి అస్తమయాలు చాలా సందర్భాల్లో ఇదే విధంగా నిరూపణ కాలేదు. కొంతమంది మహావ్యక్తుల పుట్టుకలు, వారి అస్తమయాలు రికార్డ్ అయి ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు అటు వేమనకు కానీ ఇటు వీరబ్రహ్మం గారికి కానీ వారు పుట్టిన కాలం ఇప్పటికీ కూడా ఇదమిద్ధంగా నిర్ణయించడం సాధ్యం కావటం లేదు. కానీ బాగా నమ్మదగినటువంటి ఆధారాల ప్రకారం పోతులూరి వీరబ్రహ్మం గారు 1608లో జన్మించి 1693లో ఆయన కందిమల్లాయపల్లెలో, కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లాయపల్లెలో ఆయన జీవ సమాధి పొందినట్టుగా చెప్పడానికి మనకి స్పష్టమైనటువంటి ఆధారాలు ఇటీవలి కాలంలో కూడా దొరికినాయి. నేను 2016లో బ్రహ్మం గారి మీద ఒక పుస్తకం రాయడం కోసం తిరిగి క్షేత్ర పరిశోధన చేశాను. ఈ క్షేత్ర పరిశోధనలో భాగంగా బ్రహ్మం గారు నడయాడిన చాలా గ్రామాల్లో తిరిగి చాలామందితో మాట్లాడి విషయ సేకరణ చేశాను. అంతేకాకుండా బ్రహ్మం గారి మఠంలో కూర్చొని అప్పటి బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారితో కూడా చాలాసేపు మాట్లాడాను. ఈ ఆధారాల అన్నిటి ఆధారంగా ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశాను. విప్లవ కవియోగి వీరబ్రహ్మం అని చెప్పి ఈ పుస్తకం అచ్చయింది. ప్రజాశక్తి వాళ్ళు దీన్ని అచ్చవేశారు. అయితే బ్రహ్మం గారు అనగానే కాలజ్ఞానం గురించే చెప్తారు. కాలజ్ఞానం రాబోయే విపరీతాలను గురించి, రాబోయే రకరకాల విశేషాల గురించి, రాజకీయ అంశాల గురించి, సామాజిక అంశాల గురించి, తాత్విక అంశాల గురించి ఎన్నో విషయాలని జరగబోయే కాలంలో ఏం చెప్పారు అని మనం బ్రహ్మం గారిని తలుచుకుంటాం. ప్రతి వింత జరిగినప్పుడు కూడా బ్రహ్మం గారి పేరు చెప్తాం. కాలజ్ఞానానికి అంత పాపులారిటీ ఉన్నది. బ్రహ్మం గారి, వీరబ్రహ్మం గారి గుడులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల కొన్ని వందలు ఉన్నాయి. ఆయనకి నిత్య ధూపదీప నైవేద్యాలతోటి ఆయన గుడుల్లో దేవుళ్ళగా ఆయన కీర్తిస్తున్నారు. అయినా కూడా వీరబ్రహ్మం గారు మనలాగా రక్తమాంసాలతోటి అందరి మధ్యలో తిరిగినటువంటి గొప్ప వ్యక్తి. వీరబ్రహ్మం గారు సాధించింది ఏంటి? వీరబ్రహ్మం గారు దేనికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు? ఆయన ఉన్నటువంటి 17వ శతాబ్దంలో దాదాపు 17వ శతాబ్దం మొదటి నుంచి చివరి దాకా ఆయన జీవించారు. ఆయన జీవించిన కాలంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు, ఎంతో కులాల మధ్య భేదాలతోటి అట్టుడుకుతున్నటువంటి సామాజిక పరిస్థితుల కాలంలో ఆయన కులాల మధ్య సామాజిక సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా వీరబ్రహ్మం గారు సాధించింది ఏమిటి అని సూటిగా ఒకటి చెప్పాలంటే ఆయన ఏమంటాడంటే, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, విగ్రహారాధన అవసరం లేదు, దేవుడు గుళ్ళో ఉండడు, దేవుడు ప్రతి జీవిలో ఉంటాడు, ఆ జీవిలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించడమే ముఖ్యమైనటువంటి విషయం అని ఆయన చెప్తాడు. ఒక అచల వేదాంత సారం అనేటటువంటి అచల మతానికి సంబంధించిన విషయాలు ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. ఆయన సాధించిన ప్రజాస్వామిక విలువల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ఆయన ఏమంటాడంటే, మోక్ష సాధన అనేది పురుషుడికేనా? స్త్రీ అనే వ్యక్తి మోక్ష సాధనకు, పురుషుడు సాధించే మోక్ష సాధనకు స్త్రీ అడ్డంకిగా ఎందుకు భావిస్తారు? మీరు ఎందుకు భావించాలి? అసలు అట్లా భావించవచ్చునా? కాదు. పురుషుడు మోక్ష సాధన ఎలా కావాలనుకుంటాడో స్త్రీ కూడా మోక్ష సాధన కావాలనుకుంటుంది. స్త్రీకి మోక్ష సాధన అవసరం. స్త్రీ మోక్ష సాధనకు పురుషుడు అడ్డంకి కాదు, పురుషుడు మోక్ష సాధనకు స్త్రీ అడ్డంకి కాదు. వివాహితులయ్యి సంసారం చేస్తూనే రాజయోగం ద్వారా, హఠయోగం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించవచ్చు అని చెప్పి ఆయన చెప్తారు. అయితే ఈ యోగాన్ని
మోక్ష మార్గాన్ని, భగవంతుడి తత్వాన్ని నేర్చుకోవటానికి పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా అర్హులు. అంతేకాదు ఉన్నత కులం వాళ్ళు మాత్రమే కాదు, అన్ని కులాల వాళ్ళు అర్హులు అని సామాజిక సమానత్వ సిద్ధాంతం ప్రధానంగా పెట్టుకొని ఆయన తన కులం వాళ్ళు మాత్రమే కాకుండా అన్ని కులాల వాళ్ళను కూడా తన శిష్యులుగా చేర్చుకున్నాడు. బ్రాహ్మణుల నుంచి, శూద్రుల నుంచి, పంచములుగా ఆనాడు భావించినటువంటి వాళ్ళ నుంచి వేరువేరు కులాల వాళ్ళ నుంచి ఆయన శిష్యులను తీసుకున్నారు. అంతేకాకుండా ముస్లిం సంప్రదాయం నుంచి ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆయన శిష్యులుగా తీసుకున్నారు. సిద్ధప్ప వాళ్ళలో ప్రముఖుడైనటువంటి శిష్యుడు. ఆయన కూర్చొని గంటం పట్టుకొని రాశాడు అని అదొక ఇతిహాసం, అది ఉన్నది కరెక్టే. కానీ ఆయన ప్రజల మధ్య తిరిగి తను చెప్పుకున్నటువంటి విషయాలను, తను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను, కాలజ్ఞానాన్ని పాడుకుంటూ ప్రజల మధ్యలో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశాడు. తన వెంట దాదాపు ఒక 200-300 మంది శిష్యులు వెంటరాగా గ్రామాన తిరుగుతూ ఆయన ఈ తన భక్తి భావాన్ని, తన యొక్క అచల వేదాంత సారాన్ని, సమసమాజ భావనలను ఆయన ప్రచారం చేస్తూ వెళ్ళారు. ఇలా ప్రచారం చేస్తూ వెళ్ళినటువంటి వాటిల్లో ఇప్పటికీ కూడా మౌఖికంగా ప్రజల మధ్యలో నిన్నమొన్నటి దాకా రైళ్లలో తిరిగి పాడుతూ ఉండేటువంటి గుడ్డు పిచ్చవాళ్ళ దాకా కాలజ్ఞాన తత్వాలు పాడుకున్నారు. సిద్ధప్ప గారి తత్వాలు పాడుకున్నారు. యాగంటి వారి తత్వాలు పాడుకున్నారు. ఇలా పాడుకున్న వాళ్ళల్లో బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు బాగా పాపులర్ అయినాయి. ఇవాళ రేపు ఈ ఇటీవలి కాలంలో కొంత వెనుకబడినా కానీ కాలజ్ఞానం ఇప్పటికి కూడా ప్రజల మధ్యలో ఉన్నది. వేమన పద్యాలకు ఎంత ప్రాచుర్యం ఉన్నదో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కూడా అంత ప్రాచుర్యం ఉన్నది. కాలజ్ఞాన తత్వాల రూపంలో ప్రచారంలో లేకపోయినా కాలజ్ఞానంలో ఉన్నటువంటి విషయాలు అందరికీ ప్రజల మధ్యలో బాగా వ్యాపించి ఉన్నాయి. అయితే నేను కాలజ్ఞానం గురించి పరిచయం చేయాలని అనుకోవట్లేదు. మన మిత్రులందరికీ, యూట్యూబ్లో ఉండే మిత్రులందరికీ కూడా కొన్ని వీరబ్రహ్మం గారు చెప్పిన పద్యాలు కొన్ని చెప్పాలి అని, కొన్ని ఆ పద్యాలను గురించి టూకీగా చెబుతూ వాటిని అన్నింటిలో కూడా ఈ మాధ్యమంలో, యూట్యూబ్ మాధ్యమంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఒక తలపెట్టాను. బ్రహ్మంగారు కాలజ్ఞానంతో పాటు కాళికాంబ శతకం అని చెప్పి రాశారు. కాళికాంబ, హంస కాళికాంబ అంటూ 700 పద్యాలు రాసినట్టుగా మనకు దొరుకుతూ ఉన్నది. దీన్ని మొట్టమొదటిసారిగా బ్రహ్మంగారి మఠం, కంతమల్లాయపల్లిలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం వాళ్ళు దీన్ని అచ్చువేశారు. ఆ తర్వాత ఇటీవలి కాలంలో కూడా మళ్ళీ ప్రజాశక్తి వాళ్ళు కూడా దాన్ని అచ్చువేశారు. దానికి కొండవీటి వెంకటకవి గారు, వివిఎల్ నరసింహారావు గారు వాటి కోసం ప్రయత్నం చేసి వాటిని ఎడిట్ చేసి వాటిని ఒక చోటకి తీసుకొచ్చి దాదాపు 700 పద్యాలను అందులో అచ్చువేశారు. ఈ 700 పద్యాలలో కాళికాంబ, హంస కాళికాంబ అనే పద్యాలు ఒకటమే కాకుండా ఇంకా కాళీ అని, ఇంకా రకరకాలుగా 2-3 రకాలుగా ఉన్నటువంటి సిద్ధ అని, ఇట్లా వేరువేరు మొగటాలతో ఉన్నటువంటి కాళికాంబ శతకంలో 700 పద్యాలు మనకున్నాయి. ఒక్కొక్క పద్యం సామాజిక విచారణ చేస్తూ ఉన్నది. సామాజికంగా ఉండేటటువంటి విషయాలను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నది. సమాజానికి ఏమి కావాలో చెప్పేటటువంటి తత్వం ప్రతి పద్యంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 21వ శతాబ్ది నాటి, ఈ కాలము నాటి సమాజానికి కూడా అవసరమయ్యేటటువంటి విషయాలు మనకి కాళికాంబ, హంస కాళికాంబ శతకంలో మనకు ఉన్నాయి. ఇలాంటి విషయాలను మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తాను. అయితే ఈ వీడియో తర్వాత నా మిత్రులందరూ కూడా నా పులికన్ను వైడ్ ఐ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్లయితే ఇక నుంచి వాళ్లకు వాట్సాప్ మెసేజ్లో రూపంగా వాళ్లకు నేను లింక్ పంపిస్తున్నాను. దానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తూ ఉన్నది. అలా కాకుండా, అంత సమయం నేను వాట్సాప్లో వీటిలో పెట్టేది కాకుండా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేటట్లయితే ఈ కాళికాంబ, హంస కాళికాంబ శతకంలోను ఒక్కొక్క పద్యాన్ని 1 నిమిషం పాటే పద్యం చెప్పడం, దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడం, ఇది 1 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అంటే షార్ట్స్లో వస్తాయి అన్నమాట. యూట్యూబ్లో షార్ట్ అనేది 60 సెకండ్లలోనే ఉంటుంది. ఈ 60 సెకండ్లలోని ఒక కాళికాంబ, హంస కాళికాంబలో ఒక పద్యం చెప్పడం, దానికి క్లుప్తమైనటువంటి వ్యాఖ్య చెప్పడం, ఇది చేస్తాను. మిత్రులారా, పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఉంటాను. నమస్తే.